జై యాదవ్, జై యాదవ్, యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత. ఈ రోజు యాదవ్లకు సంబంధించినటువంటి పొలిటికల్ సదస్సు ఈ నెల 13వ తారీఖున సుందరయ్య విజ్ఞాన భవనంలో జరుగుతుందన్న విషయాన్ని సమస్త సమాజానికి తెలియజేసే సందర్భంలో ప్రచారంలో భాగంగా శేర్లింగంపల్లి రావడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, మీడియా గౌరవ అధ్యక్షులు పేరు రామచంద్ర యాదవ్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా కుమార్ యాదవ్ గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా మా యాదవ్ జేఏసీ చైర్మన్ గారు దాసర అజయ్ కుమార్ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు అంజీ యాదవ్ గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ శివశంకర్ యాదవ్ గారు, అదేవిధంగా మిగతా సభ్యులందరూ కూడా యాదవ్ సభ్యులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యాదవ్ జరుగుతున్నటువంటి విషయం సమస్యలు ఎన్నో ఉన్నాయి. యాదవ్లారా మనం అందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. యాదవ జనాభా ఇంత శాతం ఉన్నా గానీ మనం విద్యాపరంగా వెనుకబడి ఉన్నాం, ఉద్యోగ పరంగా వెనుకబడి ఉన్నాం, రాజకీయ పరంగా వెనుకబడి ఉన్నాం. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా గానీ మనకు రావాల్సినటువంటి ఎమ్మెల్యే గానీ, ఎమ్మెల్సీ గానీ, ఎంపీ పదవులు గానీ, అదేవిధంగా నామినేటెడ్ పదవులు ఇవ్వకుండా మనల్ని మభ్యపెడుతున్నారు. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వకుండా మభ్యపెడుతున్నారు. 5,000 కోట్లతోటి కార్పొరేషన్ చైర్మన్ డిక్లేర్ చేయాలి, నిధులు కూడా డిక్లేర్ చేయాలని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వకుండా మభ్యపెడుతున్నారు. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి యాదవ్ సోదరులారా మనం అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. యాదవులకు సంబంధించినటువంటి గొర్రెలు మేపుకోవడానికి కావాల్సినటువంటి భూములు కూడా అన్యకాంతమైనాయి. ఒకప్పుడు యాదవులు కాటమరాజు టైంలో యాదవులు గొర్రెలు మేపుకోవడానికి ఎంతో భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ కూడా మన గొర్రెలు మేపుకోవడానికి ఫామ్ హౌస్ లాగా ఉపయోగపడినటువంటి ఆ భూముల్ని ఇవాళ అగ్రవర్ణాల తొత్తులో, అగ్రవర్ణాల చేతుల కింద అవన్నీ కూడా అన్యక్రాంతం అయిపోయినాయి. వాళ్ళందరూ కూడా ఫామ్ హౌస్ లాగా నిర్మించుకుని ఉన్నారు. నా యాదవ్ జాతి వాళ్ళ కింద బానిసలాగా బతుకుతుంటే ఎంతో బాధ అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ్ సోదరులారా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనం అందరం కూడా ఏకం కావాలి. యాదవ్ జేఏసీ ఏర్పడింది దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సంఘాలన్నింటి కూడా ఏకం చేసి ఒకే తాడి మీద మనం అందరం కూడా నడుస్తున్నాం. కాబట్టి సంఘాల్లో ఉన్నటువంటి ముద్దు బిడ్డలారా మనం అందరం కూడా ఏకం కావాలి. విడివిడిగా పోరాటం చేసినట్లయితే మనకు సంబంధించినటువంటి హక్కులు సాధించుకునే విషయంలో మనం వెనుకబడిపోతాం. కాబట్టి మనం అందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. రేపు జరగబోతున్నటువంటి సుందరయ్య విజ్ఞాన భవనంలో జరగబోతున్నటువంటి పొలిటికల్ సదస్సుని మీరందరిగా పాల్గొని సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీపీ మండల్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని కూడా ఘనంగా జరిపి సమస్త సమాజానికి మన యాదవ్ సోదరుడు బీపీ మండల్ గారు ఇవాళ బీసీ రిజర్వేషన్ ఇవాళ అమలవుతున్నాయంటే మహానుభావుల కృషి వల్ల అనే విషయాన్ని కూడా సమస్త సమాజానికి తెలియజేయాలి. ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి పొలిటికల్ నాయకుడు యాదవులకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులారా మనం అందరం కూడా ఏకం కావాలి. మీరిద్దరికి మన పార్టీలంటూ రాకపోవడం వల్ల వేరే పార్టీల్లో ఒక మంచి పొజిషన్ ఉన్నందుకు మేము ఎంతగానో సంతోషపడుతున్నాం. ఇకనైనా సరే మనం అందరం కూడా ఏకం కావాలి. ఒక పార్టీల కింద బానిసలాగా పనిచేయడం కాకుండా నిజమైనటువంటి నాయకుడిగా, మీరు నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా ఎదిగి మన యాదవ్ జాతిని అంచెలంచెలు ఎదిగజేయడంలో మనం ఎంతగానో సహకరించాలి. లేనట్లయితే రాను మన జాతి వెనుకబడిపోతుంది. కాబట్టి ఆ దిశగా మీరందరూ వచ్చి ఈ విజ్ఞాన భాగంలో పొలిటికల్ సంబంధించినటువంటి సూచనలు మనం వెనుకబడిపోవడం గల కారణాలు మనం ఎంత ఐక్యత కావాలి, రకరకాలైనటువంటి సూచనలు మీరు జాతిని జాగృతం చేయడంలో, చైతన్యం చేయడంలో మీ యొక్క పాత్రను పోషించి యాదవ జాతిని చైతన్యం చేయాలని పేరున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, యాదవ్ నాయకుడికి తెలియజేస్తూ మీరందరూ కూడా ఎంతో మందితోటి సకల యాదవులతోటి కుటుంబ సభ్యులుగా మీరందరూ కూడా కదిలి వచ్చేసి పొలిటికల్ జేఏసీని సక్సెస్ చేయాలని చెప్పేసి పేరున నమస్కరిస్తూ తెలియజేస్తున్నారు. జై యాదవ్, యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత.